తెలంగాణలో జనసేన బరిలోకి రావాల్సిందే. పవన్కు రాజాసింగ్ కీలక పిలుపు. మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయాలి. తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ను రాజకీయంగా ఉపయోగించుకోవాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. జనసేనకు మంచి భవిష్యత్తు ఉంది. పవన్ సీఎం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ నాయకత్వంపై మరోసారి రాజాసింగ్ అసంతృప్తి. కాంప్రమైజ్డ్ రాజకీయాలతో పార్టీ నష్టపోయింది అంటున్నాడు. గట్టిగానే అరుచుకున్నాడుగా. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కీలక విజ్ఞప్తి చేశారు. రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడిదిగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. రానున్న మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దించాలని కోరారు. గెలవలేరు. ఇక్కడ తెలంగాణలో జనసేనకు రాజకీయంగా మంచి అవకాశాలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్కు ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ అభిమానాన్ని రాజకీయ బలంగా మలుచుకుంటే పార్టీ బలమైన శక్తిగా ఎదగవచ్చని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలి. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేసి తన అభిప్రాయాలను వెల్లడించారు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడే. మరి ఎందుకు వీళ్ళకి పడతలేరో అర్థం కావట్లేదు. ఏమవుతుందో అర్థం కావట్లేదు. బీజేపీ నాయకత్వంపై మరోసారి అసంతృప్తి. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 నుంచి పార్టీలో కొందరు నాయకులు అనుసరిస్తున్న కాంప్రమైజ్డ్ రాజకీయాల వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. పార్టీ కోసం నాయకులు సమిష్టిగా పనిచేసి ఉంటే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు. వాస్తవం అబ్బాది. పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం, సీనియర్ నాయకులను పక్కన పెట్టడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలేనా? రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఒకవైపు జనసేన తెలంగాణలో విస్తరించాలని ఆయన బహిరంగంగా పిలుపునివ్వడం, మరోవైపు బీజేపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో జనసేన తెలంగాణలో విస్తృతంగా పోటీ చేస్తుందా? పవన్ కళ్యాణ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బీజేపీ జనసేన మధ్య తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు అవకాశం ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి మాత్రం ఉంది. జనసేనకు మంచి భవిష్యత్తు ఉంది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై రాజాసింగ్ ఫైర్ అవుతున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే బీజేపీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అహర్నిశలు కష్టపడ్డాడు. గోవధ చేయకూడదు, గోవులను హిందువులు దేవుళ్ళతో పోలుస్తారు, హిందువులు తల్లితో పోలుస్తారు కావచ్చు, గోవధ చేయకూడదు అని అనేక రకాలుగా కేసులు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. బట్ ఇక్కడ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఆయన అంటే పడని వాళ్ళు కావచ్చు, ఎస్పెషల్లీ కిషన్ రెడ్డితో రాజాసింగ్కు ఎప్పుడూ పడట్లేదు. ఇక్కడ అంటే లోపాయికార ఒప్పందాలు పెట్టుకుంటాడు కిషన్ రెడ్డి. ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందాలు, ఇటు కాంగ్రెస్తో లోపాయికార ఒప్పందాలు. మీరు ఆయన పోటీ చేసిన నియోజకవర్గాలను చూడొచ్చు, అంబర్పేట్ కానీ సికింద్రాబాద్ మీరు చూడొచ్చు. ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డమ్మీ అభ్యర్థులే ఉంటారు. అక్కడ పొరపాటున డమ్మీ అభ్యర్థి గెలిస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది. ఎంపీగా పోటీ చేస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలియదు. కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ని తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టారు. అంటే టైంపాస్ కోసం వీళ్ళిద్దరిని పెట్టి ఇక్కడ కిషన్ రెడ్డి గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాలాంటి నికార్స్గా కొట్లాడే బిడ్డలను పక్కన పెడతా ఉన్నారు. ఇది బీజేపీకి తగదు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఇక బీజేపీ ప్లేస్లో అంటే హిందుత్వ ఎజెండాను ఎవరు మోస్తారంటే ఒకటి బీజేపీ, 2 శివసేన, 3 ఇక్కడ జనసేన అన్న ఇంకొక కోణం ఉంది. శివసేన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బీజేపీతో ఎప్పుడైతే బంధం తెంచుకొని సీఎం సీటు కోసం కంప్లీట్గా మహారాష్ట్రలో సీఎం సీటు కోసం శివసేన కాంగ్రెస్కు వ్యతిరేకం, కానీ కాంగ్రెస్తోనే కలిసి శివసేన కుర్చీలో కూర్చున్నది మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో. దాంతో కొలాప్స్ అయిపోయింది 4 రోజులకే. నెక్స్ట్ ఇక్కడ జనసేనకు స్కోప్ ఉందని ఇక్కడ రాజాసింగ్ మాత్రం అనుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు బండి సంజయ్, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో మరి రాజాసింగ్తో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ఇక్కడ కట్టర్ కాషాయ కార్యకర్తలు మాత్రం మాట్లాడుకుంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో.